హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫోర్త్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్ అనేది పూర్తి నోట్స్ అనేది ఒకసారి చూద్దాం. అయితే దీనికంటే ముందు నేను మూడో తరగతి నోట్స్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ఫోర్త్ క్లాస్ తెలుగు అనేది లెసన్ వైజ్గా ఏ లెసన్లో ఏమేమి ఇంపార్టెన్స్ పాయింట్స్ అనేటివి ఉన్నాయనేది ఒకసారి వివరంగా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే తెలుగులో ఫోర్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి తెలంగాణ వైభవం. దీంట్లో కనుక మనం పెద్ద పెద్ద పాయింట్స్ అనేటివి అంతా ఏం లేవండి. దాంట్లో ముఖ్యంగా ఇతివృత్తం, ప్రక్రియ ఈ రెండు మాత్రమే కొంచెం మనం గుర్తుంచుకోదగిన పాయింట్స్ అండి. నెక్స్ట్ తెలంగాణ వైభవం తర్వాత మనకు అంటే కొన్ని లెసన్స్ తర్వాత కొన్ని మనకు సబ్ టాపిక్స్ లాగా సబ్ లెసన్స్, చిన్న లెసన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని స్టోరీస్, కొన్ని గేయాలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో తెలంగాణ వైభవం తర్వాత ఇచ్చిన ఒక లెసన్ ఏంటిదంటే పిల్లల్లారా రారండి. దీనికి కూడా పెద్దగా విషయాలు ఏం లేవండి. దాంట్లో ఇతివృత్తం, ప్రక్రియ ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇతివృత్తం వచ్చేసి పిల్లల ఆసక్తులు. ఏంటిది? పిల్లల్లారా రారండి అనే ఒక లెసన్కి సంబంధించింది. ఇతివృత్తం పిల్లల ఆసక్తులు. పిల్లల ఆసక్తుల గురించి ఇతివృత్తం అనేది ఉంటుంది. ప్రక్రియ ఏంటిదంటే గేయ రూపకంగా ఉంటుంది. ఏది? ఈ పిల్లల్లారా రారండి అనేది గేయ రూపకంగా ఉన్నది మనకు. నెక్స్ట్ లెసన్ కనుక చూసినట్లయితే పరమానందయ్య శిష్యులు. ఈ లెసన్లో దీంట్లో కూడా అది కొంచెం కామెడీగా ఉంటుంది కదా లెసన్. దాంట్లో మరీ పెద్దగా గుర్తుంచుకోవాల్సిన ఏముండదు. నేనైతే అట్లనే అనుకుంటున్నా. పరమానందయ్య శిష్యులు దాంట్లో ఇతివృత్తం వచ్చేసి హాస్యం, కామెడీకి సంబంధించిన స్టోరీ కాబట్టి అది హాస్యం. అది ఏ రూపకంగా ఉన్నది? కథారూపకంగా ఉన్నది. నెక్స్ట్ దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉన్న లెసన్ ఏంటంటే చిన్ని కృష్ణుడు. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి ఇతిహాసం. అంటే గతంలో జరిగిన ఇతిహాసాలు ఏంటి మన అసలు ఇతిహాసాలు ఏంటి? రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు, భాగవతం కూడా వాటిలో నుంచి తీసుకున్న ఒక భాగం కాబట్టి దీన్ని ఇతిహాసంగా చెప్పుకుంటాం మనం. అయితే నెక్స్ట్ ప్రక్రియ అనేది కథారూపకంగా, గేయ రూపకంగా కాదు, కథారూపకంగా ఉన్నది కాబట్టి కథారూపకం ప్రక్రియ అనేది. నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ దేవకి మరియు వసుదేవునికి 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. ఎవరికండి? దేవకి మరియు వసుదేవునికి 8వ సంతానం. ఎనిమిదవ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడి మేనమామ కంసుడు. మనకు ఇలాంటి స్టోరీలు బాగానే ఐడియా ఉంటాయి. కంసుడిని చంపింది ఎవరు? శ్రీకృష్ణుడిని చంపుదామని అనుకున్నది ఎవరు? కంసుడు. నెక్స్ట్ దీంట్లోనే వసుదేవుడి మిత్రుడు నందగోపాలుడు మరియు నందగోపాలుడి భార్య యశోద. ఇక్కడ మనకు చూసినట్లయితే వసుదేవుడు ఎవరు? శ్రీకృష్ణుని తండ్రి. ఈ వసుదేవుడి మిత్రుడు ఎవరు? నందగోపాలుడు. మరియు నందగోపాలుడి భార్య పేరు యశోద. మనకి యశోద అని అంటే బాగా తెలుసు. ఎవరు? శ్రీకృష్ణుని తల్లి అని అంటే శ్రీకృష్ణుని పెంచిన తల్లి అన్నట్టు. అసలు తల్లిదండ్రులు ఎవరు? కన్న తల్లిదండ్రులు దేవకి, వసుదేవుడు. మరి పెంచిన వాళ్ళు ఎవరు? నందగోపాలుడు మరియు అతని భార్య యశోద. నందగోపాలుడు అండ్ యశోద గారుల దగ్గర కృష్ణుడు పెరిగాడు. ఎవరి దగ్గర పెరిగిండు? శ్రీకృష్ణుడు యశోద మరియు నందగోపాల దంపతుల దగ్గర పెరిగిండు. ఈ కృష్ణ అనే పేరు అనేది, కృష్ణ అనగా నలుపు అని అర్థం. ఈ పేరు పెట్టింది ఎవరు మరి? వాళ్ళ కన్న తల్లిదండ్రులు పెట్టిల్లా, లేకపోతే పెంచుకున్న తల్లిదండ్రులు పెట్టిల్లా అని అంటే మనకి ఇక్కడ పెంచుకున్న తల్లిదండ్రులు ఎవరు? నందగోపాలుడు, యశోద. వీళ్ళిద్దరూ కృష్ణ అని పేరు పెట్టడం జరిగింది. అంటే కనగానే కొన్ని రోజులకే ఈ నందగోపాలునికి మరియు యశోద గారికి అప్పచెప్తారు. ఎవరి మీద భయంతో?
కంసుడి మీద భయంతోని వీళ్ళకి పెంచమని చెప్పేసి అప్పచెప్తారు. ఎవరు? వసుదేవుడు మరియు దేవకి. దాని తర్వాత నెక్స్ట్ వసుదేవుడి మరో భార్య పేరు రోహిణి. ఎవరు? వసుదేవుడి మరో భార్య పేరు రోహిణి. ఫస్ట్ భార్య ఎవరు? దేవకి. అంటే ఫస్ట్ భార్య మీన్స్ ఇంకో భార్య ఎవరు? దేవకి. తర్వాత రోహిణి. దేవకికి ఏమో శ్రీకృష్ణుడు జన్మించాడు. రోహిణికి ఎవరు? బలరాముడు అనే వ్యక్తి జన్మించడం జరిగింది. ఎవరికి? వసుదేవుడికి, రోహిణికి. మరి వసుదేవుడికి, దేవకికి ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎన్నో సంతానంగా జన్మించిండు? 8వ సంతానంగా. ఓకే. నెక్స్ట్ కనుక చూసినట్లయితే కృష్ణుడిని చంపడానికి కంసుడు మొదటగా పంపిన రాక్షసి. కృష్ణుడిని చంపడానికి కంసుడు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మేనమామ శ్రీకృష్ణుడిని. అయితే ఈ చంపే ప్రయత్నంలో ఫస్ట్ పంపించిన రాక్షసుడు ఎవరు అని అంటే పూతన. ఇవి మనకు సిలియా కనిపించవచ్చు, మరీ చెప్తున్నాను. ప్రతి పాయింట్ కూడా మనకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీంట్లో కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ చంపడానికి ప్రయత్నించింది ఎవరి ద్వారా ప్రయత్నం చేసిండు? పూతన. ఆ తర్వాత కాకాసూరుడు అనే రాక్షసులు కూడా కాకి రూపంలో వెళ్ళి చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే దేవకి మరియు వసుదేవునికి 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడి మేనమామ కంసుడు, వసుదేవుడి మిత్రుడు నందగోపాలుడు మరియు నందగోపాలుడి భార్య యశోద. నందగోపాలుడు మరియు యశోద గారుల దగ్గర శ్రీకృష్ణుడు పెరిగాడు. కృష్ణ అనగా నలుపు అని అర్థం. ఈ పేరు నందగోపాలుడు మరియు యశోదలే కృష్ణ అని పేరు పెట్టారు. ఎవరికి? శ్రీకృష్ణునికి నందగోపాలుడు మరియు యశోదలు అంటే పెంచుకున్న తల్లిదండ్రులు పేరు పెట్టడం జరిగింది. వసుదేవుడి మరో భార్య పేరు రోహిణి. ఈమె పుత్రుడే బలరాముడు. శ్రీకృష్ణుడిని చంపడానికి కంసుడు మొదటగా పంపిన రాక్షసి పూతన. ఆ తర్వాత కాకాసూరుడు అనే రాక్షసులు కూడా కాకి రూపంలో వెళ్ళి శ్రీకృష్ణుడిని హత్య చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అవన్నీ విఫలం కావడం కూడా జరిగింది. నెక్స్ట్ లెసన్ కనుక చూసినట్లయితే వినాయక చవితి. ఈ వినాయక చవితి యొక్క ఇతివృత్తం ఏంటిది అని అంటే సంస్కృతి మరియు సాంప్రదాయం. ఈ వినాయక చవితి యొక్క ఇతివృత్తం ఏంటిది? సంస్కృతి విలువలు, సాంప్రదాయం గురించి తెలపడమే దీని ఇతివృత్తి. ప్రక్రియ అంటే ఏ రూపంలో ఉన్నది? వ్యాస రూపంలో ఉన్నది. కథా రూపంలో కాదు, గేయ రూపంలో కాదు, వ్యాస రూపంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుతాం. మనం థర్డ్ క్లాస్లో కూడా తెలుసుకున్నాం. మనం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుతాం. శివుడు గజాసూరుడిని చంపి వస్తుండగా అంటే ఇది ఇన్కంప్లీట్గా ఉంది కదా. ఈ లైన్ ఏంటిది అని అంటే మామూలుగా ఈ లెసన్లో పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళే ముందు ఎవరైనా వచ్చినా కూడా ఆపడం కోసం, ఎవరు రాకుండా చూడడం కోసం కాపలాగా ఒక మట్టి ముద్దను చేసి మట్టి ముద్దకు రూపాన్ని ఇచ్చి ప్రాణం పోస్తుంది. అతనే కదా వినాయకుడు. అయితే ఆ వినాయకుడు కాపలాగా ఉన్న సమయంలో శివుడు వస్తాడు. పార్వతి భర్త శివుడు వస్తాడు. శివుడు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తాడంటే గజాసూరుడిని చంపి వస్తుండగా, అంటే ఈ లైన్ అర్థం అదన్నట్టు. ఎక్కడికి వస్తున్నాడు? ఇంటికి. గజాసూరుడిని చంపి వస్తుండగా. నెక్స్ట్ గణేశుడి వాహనం పేరు అనింద్యుడు. అయితే వాహనం అనగానే మనకు ఎలుక గుర్తొస్తుంది. ఆ ఎలుక పేరే అనింద్యుడు అన్నట్టు. నెక్స్ట్ గణేశుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. ఎన్ని రకాల ఆకులతో? 21 రకాల ఆకులతో గణేశుడిని పూజిస్తారు. 32 రూపాలకు పూజలు చేస్తారు అని ముద్గల పురాణం చెప్తుంది. ఇక్కడ కనుక చూసినట్లయితే 21 రకాల ఆకులతో పూజిస్తారు. నెక్స్ట్ 32 రూపాలకు పూజలు చేస్తారు. పూజ చేస్తారు అనేది ఎక్కడున్నది? ముద్గల పురాణం అనే దాంట్లో ఉండడం జరిగింది. ఇక్కడ చూస్తే మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుతాం.
శివుడు గజాసురుడిని చంపి వస్తుండగా గణేశుడు అడ్డుకుంటాడు. గణేశుడి వాహనం పేరు అనీంద్రుడు, అంటే ఎలుక పేరు అనీంద్రుడు. గణేశుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. నెక్స్ట్ 32 రూపాలకి, గణేశునికి 32 రూపాలు ఉంటాయి. ఆ 32 రూపాలకు పూజలు చేస్తారని చెప్పేసి ఇక్కడ ముద్గల పురాణం, ఏ పురాణం చెప్తుందండి? ముద్గల పురాణం అనేది మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి అండర్లైన్ చేసుకోండి దీన్ని. నెక్స్ట్ ఫెస్టివల్ వచ్చేసి రంజాన్ పండుగ. దీంట్లోనే భాగంగా, ఈ లెసన్లోనే భాగంగా మనకి రంజాన్ పండుగ గురించి ఇవ్వడం జరిగింది. ఈ రంజాన్ పండుగ అనేది దీన్ని ఈద్ అని కూడా అంటారు. అట్లాగే ఈద్ ఉల్ ఫితర్ ఏమంటారండి? ఇంకా ఈద్ ఉల్ ఫితర్ అని కూడా పిలుస్తారు. ఈ పండగ ఫసలీ కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభం అవుతుంది. ఏ కాలమానం? ఫసలీ కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి, ఫసలీ కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ జకాత్ అనగా దాన ధర్మాలు చేయడం. ఈ రంజాన్ పండుగలోనే వీళ్ళు ఎక్కువగా అన్నదానం, అంటే దాన ధర్మాలు చేయడం. వాళ్ళు ఏదైనా వాళ్ళు తినే ప్రతి దాంట్లో కొంత భాగం దానం చేయడం జరుగుతుంది ఈ ఫెస్టివల్, ఈ 30 డేస్లో భాగంగా. అయితే దీన్ని ఏమంటారు అంటే జకాత్ అంటారు, ఈ దాన ధర్మాలు చేయడాన్ని. ఈ కాలంలో రోజు 5 సార్లు నమాజ్ చేస్తారు. ఎన్నిసార్లు? రోజు 5 సార్లు నమాజ్ చేస్తారు. ప్రత్యేక నమాజ్ని తరావీహ్ అంటారు. ఇక్కడ తరావీహ్ అని అంటారు. ఉపవాస ప్రారంభాన్ని సహేరీ అని, ఉపవాసం విడవడాన్ని ఇఫ్తార్ అని అంటారు. ఉపవాస ప్రారంభాన్ని సహేరీ అని, ఉపవాసం విడవడాన్ని ఏమంటారు? ఇఫ్తార్ అని అంటారు. నెక్స్ట్ రంజాన్ నెల తర్వాత వచ్చేది ఏంటిది? షవ్వాల్ నెల. రంజాన్ నెల తర్వాత వచ్చేది షవ్వాల్ నెల. అయితే రంజాన్ ఎప్పుడు వస్తుంది? ఫసలీ కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ రంజాన్ నెల తర్వాత ఏమొస్తుంది? షవ్వాల్ నెల ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ లెసన్ దేశమును ప్రేమించమన్నా. దీంట్లో కవి ఎవరనంటే గురజాడ అప్పారావు. దేశంని ప్రేమించమన్నా అనే లెసన్ని గురజాడ వెంకట అప్పారావు అనే వ్యక్తి రాయడం జరిగింది. దీని ఇతివృత్తం అనేది దేశభక్తి. దేశమును ప్రేమించమన్నా అనే దాంట్లోనే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇతివృత్తం ఏంటిది? దేశభక్తి. ప్రక్రియ అనేది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యాస రూపకం, మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మనకు లెసన్ ఐడియా ఉండాలంటే టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా కనీసం ఒక్కసారైనా మనం చూస్తేనే మనకు ఇది అనేది ఐడియా ఉంటుంది పక్క. నెక్స్ట్ కళారత్నాలు. దీంట్లో ఇతివృత్తం కళలు కళాకారులు. ప్రక్రియ అనేది గేయ రూపకంలో ఈ పాఠం ఉన్నది. నెక్స్ట్ పేరణి నృత్యంలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు. పేరణి నృత్యం అనే దాంట్లో ఉన్నది నటరాజు రామకృష్ణ. నటరాజు ఎవరు? నృత్యం సంబంధించింది నటరాజు రామకృష్ణ. పేరణి నృత్యం ప్రసిద్ధి చెందిన కళాకారుడు నటరాజు రామకృష్ణ. పల్లె బొమ్మలు గీయడంలో మహనీయుడు. ఎవరు మహనీయుడు? ఎవరు? క్రాపు రాజయ్య. పల్లె బొమ్మలు గీయడం, క్రాపు రాజయ్య. గోడపై బొమ్మలు గీయడంలో శేషగిరి రావు కొండవల్లి కాదండి, శేషగిరి రావు కొండవల్లి. ఒగ్గు కథ దేశాలు తెలిసేలా చేసింది మిద్దెరాములు. అది ఏ కథ చెప్పుకుంటూ? ఎల్లమ్మ కథ చెప్పుకుంటూ దేశాలు ఒగ్గు కథ తెలిసేలాగా చేసిండు. ఇక్కడ ఈ 4 పాయింట్లు మళ్ళీసారి చూద్దాం. పేరణి నృత్యంలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు నటరాజు రామకృష్ణ. పల్లె బొమ్మలు గీయడంలో మాత్రం క్రాపు రాజయ్య. గోడపై బొమ్మలు గీయడంలో శేషగిరి రావు కొండవల్లి. ఒగ్గు కథ దేశాలు తెలిసేలా చేసింది
మిద్దెరాములు. అది ఏ కథ చెప్పుకుంటూ? ఎల్లమ్మ కథ. నెక్స్ట్ చిన్నారి కళ. నెక్స్ట్ 5th లెసన్ వచ్చేసి చిన్నారి కళ. దీని యొక్క ఇతివృత్తం అనేది పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ. ప్రక్రియ అనేది కథనం. కథనం ద్వారా కథనం అంటే ఒక మన కన్వర్జేషన్ అంటారు కదా, కన్వర్జేషన్. ఇప్పుడు తాతయ్య, చిన్నారి, రాజు, రాజు ఏమన్నారు, చిన్నారి ఏమన్నది, లలిత ఏమన్నా, ఇట్లా ఉంటుంది కదా. దాన్ని కన్వర్జేషన్ కథన రూపంలో ఉన్నది అన్నట్టు అంటాం మనం. అయితే ఇక్కడ ప్రక్రియ వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా ఉన్నాయి. ఎట్లున్నాయండి? ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా ఉన్నాయి, కానీ వాటిని వృధా చేసేంతగా మనకు లేవు అని ఎవరన్నారు? గాంధీ గారు అన్నారు. చూడండి, ప్రకృతి వనరులు మనకు అవసరాలకు సరిపోయినంత ఉన్నాయట, కానీ వాటిని మనం వృధా చేస్తున్నాం కదా. వృధా చేసే అంతలా మాత్రం లేవు, అంటే వృధా చేస్తే మనకు సరిపోవు అని ఎవరన్నారు? గాంధీ గారు అన్నారు. నెక్స్ట్ ఇక్కడ సుమతి శతకం. సుమతి శతకం దీంట్లో ఈ లెసన్లో మాత్రం మనం ఖచ్చితంగా పోయమ్స్ అనేది ఖచ్చితంగా పద్యాలు చదువుతూ ఉండాలండి. ఖచ్చితంగా చదివి ఉండాలి. ఎట్లా కనీసం ఒక 2-3 సార్లైనా దాని మీద ఒక అవగాహన ఉంటే మనకు లెసన్లో పద్య రూపంలో కూడా ఇచ్చి అర్థాలు అడుగుతున్నాడండి. పద్యంలో ఉన్న అర్థాలు కూడా అడగడం జరుగుతుంది మనకి. కాబట్టి ఖచ్చితంగా పద్యాలు 1-2 సార్లనైనా మనం ఒకసారి చదివితే మనకు ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం. ఇక్కడ చూసినట్లయితే సుమతి శతకం ఇతివృత్తం ఏంటిదండి? నైతిక విలువలు. ప్రక్రియ పద్యం. కవి వచ్చేసి బద్దెన. సుమతి శతకం అనేది ఎవరు రాశారండి? బద్దెన. ఎప్పుడు? 13వ శతాబ్దానికి చెందిన బద్దెన. ఈయనకి బిరుదు ఏంటిది? కమలాసన అనే బిరుదు కూడా ఉన్నది. నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథం రాసిండు ఈయన. నీతి శాస్త్ర ముక్తావళి అని కూడా అనే గ్రంథం కూడా ఈయన రాయడం జరిగింది. మనం ఇది ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటి? నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథం రాశాడు. సుమతి శతకంలో కంద పద్యాలకు ప్రసిద్ధి. సుమతి శతకంలో ఏ పద్యాలు ఉంటాయని కూడా అడగవచ్చు. కంద పద్యాలు ప్రసిద్ధి. నెక్స్ట్ నేను గోదావరిని. 7వ లెసన్ ఏంటిది? నేను గోదావరిని. ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలాలు. దర్శనీయ స్థలాలు అంటే మనం చూడదగిన ప్రదేశాల గురించి లెసన్లో చెప్తుంది కాబట్టి దర్శనీయ స్థలాలు ఇతివృత్తం. ప్రక్రియ ఏంటిదండి? ఆత్మకథ. ఎవరు చెప్పుకుంటారు ఆత్మకథ? నదులు నేను గోదావరిని అని నది తన గురించి చెప్పుకుంటాను కాబట్టి ఆత్మకథ అని ఇక్కడ ప్రక్రియ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మహారాష్ట్రలోని త్రయంబకం దీని జన్మస్థలం. ఇక్కడ దీంట్లో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్లు ఎక్కువ ఉంటాయి, కొంచెం బాగా గమనించానండి. మహారాష్ట్రలోని త్రయంబకం అని దీని జన్మస్థలం. గోదావరి నదిని దక్షిణ గంగా అంటారు. దక్షిణ గంగా అని కూడా అంటారు, మరియు తెలివాహ అని కూడా అంటారు. ఏంటిదండి? దక్షిణ గంగా, తెలివాహ. దక్షిణ గంగా, తెలివాహ అని కూడా అంటారు. తెలివాహ అనగా తెల్లగా అని అర్థం. తెలివాహ అనగా తెలుపు అని అర్థం. తెలంగాణలోనికి నిజామాబాద్లో కందకుర్తి దగ్గర ప్రవహిస్తుంది. ఎక్కడండి? తెలంగాణలో ప్రవహించేది ఎక్కడ? నిజామాబాద్లో కందకుర్తి. నిజామాబాద్లో కందకుర్తి దగ్గర ప్రవేశిస్తుంది. ఎక్కడ? నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర ప్రవేశిస్తుంది. ఇక్కడ సంగమేశ్వర ఆలయం ఉన్నది. ఎక్కడున్నదండి? నిజామాబాద్లో కందకుర్తి దగ్గర సంగమేశ్వర ఆలయం ఉన్నది. ఇక్కడ మంజీరా, హరిదా నదులతో కలుస్తుంది. ఇక్కడ ఏ నదులతో కలుస్తుందండి? నిజామాబాద్లో ఏ నదులతో కలుస్తుంది అని కూడా అడగవచ్చు. మనము అనుకుంటే ప్రతి దాంట్లో క్వశ్చన్ ఉంటుందండి. మంజీరా మరియు హరిదా నదులతో కలుస్తుంది. నెక్స్ట్ గోదావరి ఒడ్డున దేశంలోని 2వ అతి ప్రాచీన సరస్వతి ఆలయం ఉన్నది. ఏంటిది? గోదావరి ఒడ్డున దేశంలోని 2వ అతి ప్రాచీన సరస్వతి ఆలయం. మరి మొదటిది ఎక్కడున్నదండి? రెండవదేమో ఎక్కడున్నది? గోదావరి ఒడ్డున ఉన్నది. మరి రెండవది ఎక్కడున్నది? ఇది ఫస్ట్దేమో నిర్మల్లోని బాసర దగ్గర ఉంది. నిర్మల్లోని బాసర దగ్గర. ఏది 2వ అతి ప్రాచీన సరస్వతి ఆలయం. మరి మొదటిది ఎక్కడ ఉన్నదండి? మొదటిది
మొదటిది ఎక్కడున్నది? కాశ్మీర్లో ఉన్నది. మొదటిది కాశ్మీర్లో ఉన్నది. సెకండ్ది నిర్మల్లోని బాసర్లో ఉన్నది. అయితే ఇక్కడే వేదవ్యాసుడు సరస్వతీదేవి ప్రతిమను ఇసుకతో తయారు చేసిండట. ఇక్కడ మన బాసరలో సరస్వతీదేవి ప్రతిమను వేదవ్యాసుడు ఇసుకతో తయారు చేసిండటండి, ఇసుకతోని. నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి నదిపై పోచంపాడు దగ్గర నిర్మించారు. నాగార్జున సాగర్ ఏ నది పైన అండి? కృష్ణా నది పైన. మరి ఇక్కడ పోచంపాడు ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి నది పైన ఏర్పాటు చేయడం జరిగింది, అది పోచంపాడు దగ్గర. నెక్స్ట్ నిర్మల్ జిల్లా బాదనకుర్తి వద్ద ఏడుగా చీలిపోయి సప్త గోదావరిగా అండ్ జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తుంది. ఇక్కడ ఏంటంటే నిర్మల్ జిల్లా బాదనకుర్తి వద్ద ఏడుగా చీలిపోయి సప్త గోదావరికి ఏర్పడుతుందట. ఏడుగా చీలిపోతుంది కాబట్టి సప్త గోదావరి. మరి దీనికి ఇంకేమేమి పేర్లు ఉన్నాయండి? ఇక్కడ మనం చూసినాం ఏమేమి ఉన్నాయి? దక్షిణ గంగ మరియు తెలివాహ. నెక్స్ట్ ఏమున్నది ఇక్కడ? సప్త గోదావరి అనే పేరు కూడా దేనికి? గోదావరికే ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నుంచి బాదనకుర్తి నుంచి ఎక్కడికి వెళ్తుంది? జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ శేషప్ప కవి నరసింహ శతకం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నరసింహ శతకం అనేది ఎవరు రాసిళ్ళు? శేషప్ప కవి నరసింహ శతకం రాసింది ధర్మపురిలోని నరసింహ క్షేత్రం దగ్గరే. ఇక్కడ ధర్మపురిలోని నరసింహ క్షేత్రం దగ్గరే శేషప్ప కవి రాయడం జరిగింది. ధర్మపురిలోనే ఇసుకతో చేసిన ఇసుక స్తంభం. మరి ఇసుకతో చేసిన సరస్వతీదేవి ప్రతిమ ఎక్కడున్నదండి? ఇసుకతో చేసిన సరస్వతీదేవి ప్రతిమ ఎక్కడున్నది? బాసర, నిర్మల్లోని బాసరలో సరస్వతీదేవి ప్రతిమ ఉన్నది. మరి ఇసుకతో చేసిన స్తంభం ఎక్కడున్నదండి? ధర్మపురిలో ఉంది. ఇక్కడ నుండి రాయపట్నంకు చేరి అక్కడ కరీంనగర్ మరియు ఆదిలాబాద్ను కలుపుతూ ఒక ఆనకట్ట ఉంది. ధర్మపురిలోనేమో ఇసుక స్తంభం ఉన్నది. మరి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? రాయపట్నంకు చేరింది. అక్కడ కరీంనగర్ మరియు ఆదిలాబాద్ను కలుపుతూ ఒక ఆనకట్ట ఉన్నదట. ఇక్కడ రాయపట్నం దగ్గర. నెక్స్ట్ ఆదిలాబాద్లోని గూడెంగుట్టలో సత్యనారాయణ స్వామి గుడి ఉంది. ఆదిలాబాద్లోని గూడెంగుట్టలో సత్యనారాయణ స్వామి గుడి ఉన్నది. ఏ స్వామి గుడి ఉంది? సత్యనారాయణ స్వామి గుడి ఉంది. తెలంగాణలో అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఇదే. తెలంగాణలో అతి ప్రాచీనమైన గుడి కాదండి, అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఎక్కడున్నది? గూడెంగుట్టలో, ఆదిలాబాద్లోని గూడెంగుట్టలో ఉన్నది. ఇక్కడే దక్షిణం వైపు శాతవాహనుల తొలి రాజధాని అయిన కోటిలింగాలు ఉన్నది. ఎక్కడున్నది? దేనికి దక్షిణం వైపున ఉన్నదండి? ఆదిలాబాద్లోని గూడెంగుట్టలో సత్యనారాయణ స్వామి గుడి ఉన్నది. మరి అక్కడి నుంచి దేనికి దక్షిణం వైపున? ఆదిలాబాద్కు దక్షిణం వైపున ఉన్నటువంటి కోటిలింగాలు, దక్షిణ వైపున శాతవాహనుల తొలి రాజధాని అయిన కోటిలింగాలు ఉన్నది. దేనికి? ఆదిలాబాద్కి దక్షిణం, గూడెంగుట్టకు దక్షిణం వైపున. ఇక్కడే కోటిలింగాల్లో 1వ శతాబ్దానికి చెందిన హలుడు అనే రాజు, ఎవరండి? హలుడు అనే రాజు 700 కథలతో గాథ సప్తశతి పేరు మీద ప్రాకృత భాషలో సంకలనం చేయడం జరిగింది. ఏంటండి? 1వ శతాబ్దానికి చెందిన హలుడు అనే రాజు కోటిలింగాల దగ్గరే 700 కథలతో గాథ సప్తశతి పేరు మీద ఏ భాషలో రాసిండండి? ప్రాకృత భాషలో. ఎన్ని కథలు రాసిండండి? 700 కథలు. దాన్ని ఏమంటారు? గాథ సప్తశతి. ఎవరు రాసిండు? హలుడు రాసిండు. హలుడు 700 కథలతో గాథ సప్తశతి ఏ భాషలో? ప్రాకృత భాషలో రాయడం జరిగింది. నెక్స్ట్ మెగస్తనీస్ అనే చరిత్రకారుడు ఇండికా అనే గ్రంథంలో కోటిలింగాల గురించి, ఆ కోటిలింగాల గురించి రాయడం జరిగింది. ఎవరు? మెగస్తనీస్ అనే చరిత్రకారుడు దాని గురించి రాయడం. నెక్స్ట్
గోదావరి నది ఒడ్డున గోదావరి కని ఉన్నది. అయితే గోదావరి కని ఎక్కడ ఉన్నదంటే మనకి గోదావరి నది ఒడ్డునే గోదావరి కని ఉన్నది. మంత్రకూటంకి మరో పేరు మంతని మరియు మంత్రపురి. మంత్రకూటంకి మరో పేరు మంతని మరియు మంత్రపురి. చెన్నూరులో గోదావరిని ఉత్తరవాహిని అని పిలుస్తారు మరియు అగత్పేత్సవర ఆలయంగా కూడా పిలుస్తారు. ఎవరి ఆలయంగా? అగత్పేత్సవర ఆలయంగా కూడా పిలుస్తారు. మనకు దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయండి? ఒకసారి చూసినట్లయితే ఏమేమి పేర్లు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఉత్తరవాహిని అగత్పేత్సవర. నెక్స్ట్ చూద్దాం, దక్షిణ గంగా తెలివాహ. నెక్స్ట్ సప్త గోదావరి. సప్త గోదావరి. నెక్స్ట్ ఉత్తరవాహిని అగత్పేత్సవర. ఓకేనా అండి? ఇక్కడ కనుక మనం చూసినట్లయితే దక్షిణ గంగా తెలివాహ. నెక్స్ట్ సప్త గోదావరి. నెక్స్ట్ ఉత్తరవాహిని. నెక్స్ట్ ఉత్తరవాహిని తర్వాత ఏంటిది? అగత్పేత్సవర ఆలయం. అగత్పేత్సవర ఆలయం. ఏమేమి పేర్లు ఉన్నాయండి? 4 పేర్లు ఉన్నాయి. ఏంటి? దక్షిణ గంగా తెలివాహ, సప్త గోదావరి, ఉత్తరవాహిని, అగత్పేత్సవర ఆలయం. ఓకే. నెక్స్ట్ కాళేశ్వరంలో త్రివేణి సంగమం జరుగుతుంది. కాళేశ్వరంలో త్రివేణి సంగమం జరుగుతుంది. అది ఏ నదుల మధ్యలో? కాళేశ్వరంలో మూడు ప్రాణహిత, సరస్వతి, గోదావరి. ప్రాణహిత, సరస్వతి, గోదావరి. ఈ 3 నదుల సంగమం అనేది కాళేశ్వరంలో త్రివేణి సంగమంగా ఏర్పాటు జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ లెసన్ ఎలుక విందు. ఇది ఎవరు రాసిల్లంటే కవి దాశరథి కృష్ణమాచార్యులు గారు రాయడం జరిగింది. ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి, ప్రక్రియ, గేయ కథ. నెక్స్ట్ పంటసిరి అనే లెసన్ కవి రావేళ్ళ వెంకట రామారావు. ఎవరు? రావేళ్ళ వెంకట రామారావు రాయడం జరిగింది. ఎలుక విందేమో దాశరథి కృష్ణమాచార్యులు, ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ గేయ కథ. నెక్స్ట్ వచ్చేసి పంటసిరి అనేది ఎవరు? రావేళ్ళ వెంకట రామారావు. ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం, ప్రక్రియ గేయ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం ఏంటిది? శ్రమ పట్ల గౌరవం. నెక్స్ట్ లెసన్ ఏంటిది? బొమ్మ గుర్రం. నెక్స్ట్ లెసన్ బొమ్మ గుర్రం. దీనికి మూలం దేంట్లో నుంచి తీసుకున్నారు అంటే చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ అనే దాని నుంచి తీసుకున్నారు. అది దీపా అగర్వాల్ అనేది రాయడం జరిగింది. దీని ఇతివృత్తం వచ్చేసి పిల్లల స్వభావం, ప్రక్రియ కథ. ఇది కథారూపకంలో ఉన్నది. నెక్స్ట్ ఎవరు నేను. నెక్స్ట్ దీంట్లోనే ఎవరు నేను అనేది ఇతివృత్తం ప్రకృతి పర్యావరణం, ప్రక్రియ గేయ రూపంలో ఈ లెసన్ ఉంటుంది. ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి మరియు పర్యావరణం. నెక్స్ట్ మాటల ప్రయాణం. దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటాయండి, చూడండి ఒకసారి. మాటల ప్రయాణం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ అనేది కథనం. ఇది కూడా కథన రూపంలో ఉంది. దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే పిన్ అంటే ఏంటిది? ఫుల్ ఫామ్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్స్. మనకు పిన్ నెంబర్ అని అంటాం, కానీ మనకు దీని ఫుల్ ఫామ్ చాలా వరకు తెలియకపోవచ్చు. పోస్టల్ ఇండెక్స్ నెంబర్స్. ఇది ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఇక్కడ 6 డిజిట్స్ 506314. నేను ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. దాంట్లో లెఫ్ట్ టు రైట్ ఫస్ట్ నెంబర్. లెఫ్ట్ సైడ్ నుంచి ఇగో ఇటు నుంచి, ఎక్కడి నుంచి అండి? లెఫ్ట్ సైడ్ నుంచి, ఒక నిమిషం, లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ది ఇది 5 ఏంటిది? స్టేట్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్. ఈ సెకండ్ థర్డ్ది ఏంటి?
డిస్ట్రిక్ట్ని ఇండికేట్ చేస్తాయి. లాస్ట్ 3 డిజిట్స్ మాత్రం ఏంటిది 314 దేన్ని లోకల్ పోస్ట్ ఆఫీస్ ఏ ఊర్లో ఉందో ఏ మండల హెడ్ క్వార్టర్లో ఉందో దాన్ని లొకేట్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్దేమో స్టేట్ లెఫ్ట్ నుంచి, నెక్స్ట్ సెకండ్ థర్డ్ అనేది డిస్ట్రిక్ట్, నెక్స్ట్ 4th 5th 6th అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేటి పోస్ట్ ఆఫీస్ని అంటే మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ని ఎక్కడ ఏ మండలం ఉన్నదో ఆ లొకేషన్ దాన్ని చూపిస్తుంది మనకి. నెక్స్ట్ దీంట్లో థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి లెసన్స్ ప్రకారం కంటెంట్ ప్రకారం అదనపు సమాచారం ఇంకా మనం చూసినట్లయితే కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై 2 లింగాలు ఉంటాయి. ఒకే పానవట్టంపై 2 లింగాలు ఎక్కడ ఉంటాయంటే కాళేశ్వరం. మంతనిలో ఎప్పుడు అన్నదానం జరుగుతుంది అని ప్రతిదీ. ఎప్పుడు అన్నదానం ఎక్కడ జరుగుతుందండి? మంతనిలో. ఇక్కడ నెక్స్ట్ కనుక మనం గోదావరి యొక్క పేర్లు మనం మాట్లాడుకున్నాం, మనం రాసుకున్నాం కూడా. ఇక్కడ ఉన్నది దక్షిణ గంగ, తెలివాహ, సప్త గోదావరి, బాదనకుర్తి. ఏది సప్త గోదావరి ఎక్కడున్నది? బాదనకుర్తిలో ఉన్నది. ఉత్తరవాహిని అగత్పేత్సవర చెన్నూరులో ఉన్నది. ఓకే, దక్షిణ గంగ, తెలివాహ, సప్త గోదావరి, ఉత్తరవాహిని. నెక్స్ట్ కనుక ఎక్స్ట్రా కంటెంట్ చూస్తే ఫస్ట్ నిజామాబాద్ సంగమేశ్వర ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అనేది. ఎక్కడ? నిజామాబాద్లోని కందకుర్తిలో సంగమేశ్వర ఆలయం ఉంది. నిర్మల్లోని సరస్వతి దేవాలయం, నిర్మల్లో బాసర దగ్గర సరస్వతి దేవాలయం. ధర్మపురిలో ఏమో నరసింహస్వామి దేవాలయం జగిత్యాలలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో సత్యనారాయణ స్వామి ఇది గూడెంగుట్ట ఆదిలాబాద్లో నిజామాబాద్లోనేమో సంగమేశ్వర ఆలయం, నిర్మల్లో సరస్వతి ఆలయం, ధర్మపురిలో నరసింహస్వామి ఆలయం, ఆదిలాబాద్లో సత్యనారాయణ స్వామి ఆలయం. ఇప్పుడు ఈ 4 జిల్లాలలో 4 ఆలయాలు ఉన్నాయి. ఏ జిల్లాలో ఏ ఆలయం ఉన్నదనేది కూడా ఆ రకంగా కూడా మనకు అడిగే అవకాశాలు ఉంటాయండి. సో మనం ప్రతి పాయింట్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. సో నేను ఇప్పుడు థర్డ్ క్లాస్ నోట్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ అయిందని నేను అనుకుంటున్నాను, ఏ ఒక్క పాయింట్ విడిచిపెట్టకుండా. సో గతంలో థర్డ్ క్లాస్ కంప్లీట్ చేశాను, ఇప్పుడు 4th క్లాస్, నెక్స్ట్ 5th క్లాస్ తెలుగు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈవీఎస్ 3rd 4th 5th పెడతాను. ఈ 5th క్లాస్ లోపు సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6th 7th 8th 9th 10th మిగిలినవి కూడా పెట్టడం జరుగుతుందండి. సో ఇదే విధంగా నేను క్లాసులు అంటే నోట్స్ అనేది పెడతాను నేను. మీకు కనుక ఈ నోట్స్ ఉపయోగకరంగానే ఉన్నది అని అనుకుంటే మిగిలిన మిత్రులకు కూడా మనతోటి వాళ్ళకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఉపయోగపడుతుందని అనుకుంటే కొంచెం కూడా ఆలోచించకుండా షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి కాబట్టి ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.